ఇక చూడండి, ఇక తాను కొడితే మామూలుగా ఉండదట. ఇక నువ్వు కొడితే ఎట్లుంటుందో ఇక మా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి మిత్రులు ఇక చెప్తా ఉన్నారు, చూపిస్తాను చూడు. ఇక అక్కడ ఇగో నువ్వు కొడితే మామూలుగా ఉన్నాను కదా, ఇక ఎట్లుంటుందో ఇక చూస్తాను చూడండి ఒకసారి. ఇక చూడు. ఇక ఏమైందిరా భాయ్, ఖాళీ హాఫ్ బాటిల్ లాగితేనే ఎక్కుతా. అరే అరే ఈసారి లేస్తాడు అది అంటే ఉయ్యాల జంపాల అదే పట్టుకో అరే నీ నుంచి అయితే నువ్వు సలే షేర్లు సంషేర్ పట్టుకో అంతే అయిపో. అరే ఏ కాకా లేకారా రాహుల్ గారు ఏంది నేను తాగబోతున్నాడు కదా, ఆడు తాగబోతాడు, అయ్యా తాగబోతుంది. అయ్యా ఏం లే కాక, పైసలు కింద పెడితే చూస్తున్నా దొరుకుతలే. అది లేరా 2 ఎకరాలు పోతే పోయినాయి, నీ అయ్యాలి లేవాలి, ఇంటికి పోవాలి అంతే. అమ్మా అదే అది అది అరే అరే ఇగో ఇట్లా కేసీఆర్ మీద వాళ్ళ సెటర్లు ఇట్లా వేస్తూ ఉన్నారు. ఏం చెప్తావు ఇక, నువ్వు లేస్తే గట్లుంటుందట. సోషల్ మీడియాలో చాలామంది ఇట్లాంటివి పెట్టి విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఎంత దిగజారినో ఒకసారి అర్థం చేసుకో. ఇక చూడు, ఈ సౌండ్ వద్దులే కానీ ఇక మ్యూజిక్ అయితే మళ్ళీ కాపీరైట్స్ పెడతాయి. ఇక చూడు, ఇక చూడండి, ఇక కరెక్ట్ జూమ్ చేసుకో. ఇక చూడు, చూడండి, ఇక వస్తున్నా. ఇక దండయాత్ర అట. ఈ దండయాత్ర ఎట్లుంటే ఇట్లుంటుంది కేసీఆర్ది. ఇగో అది ఇట్లా ఉంటుంది కేసీఆర్ పరిస్థితి. నేను వాస్తవంగా అవద్దు ఎక్కువ మాట్లాడదు కేసీఆర్ గురించి అనుకుంటా ఉంటే వీళ్ళే ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇక మనమేమో ఇక మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కేసీఆర్ వస్తే గట్ల ఉంటుంది పరిస్థితి. ఏమంటాడు, నేను వస్తే గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని, తాను కొడితే మామూలుగా ఉండదని గట్టిగా కొట్టడం తనకున్న అలవాటని అన్నారు. ఎట్లుంటుంది చూసినాక, కొడితే ఎట్లుంటుంది, ఇట్లా గుద్దితే ఎట్లుంటుంది తెలుసు కదా, అట్లుండే పరిస్థితి. కేసీఆర్ ఇప్పటికైనా మారా వద్దు ఇలాంటి. ఇక నిన్ను ప్రజలు తిరస్కరించు, నువ్వు ఫామ్ హౌస్లో ఉంచుకో, ఆ ఫామ్ హౌస్ బద్దలు కొట్టేదాకా చూసుకోకు అనేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకా నువ్వు తెలంగాణ ప్రజలని, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు కించపరచాలని చూస్తే ఇక తర్వాత ప్రజలే చూసుకుంటారు. ఇప్పటికైనా నేను ఫామ్ హౌస్ పరిమితం చేశారు, అది అక్కడే ఉంటే మంచిది, లేకపోతే మాత్రం అవుతుంది ఇంకా ఎక్కువైతే అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఈయన మాట్లాడుతుంటే, కేసీఆర్ మాట్లాడుతుంటే నేనేమంటారు, వాళ్ళు కార్యకర్తలు ఎట్లున్నారు తెలుసా, ఇగో వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ చూడండి, ఇక మీకు చూపిస్తా. ఇక అసెంబ్లీ టైగర్ హరీష్ రావు అని చెప్పేసి అంటా ఉన్నారు. అటు అసెంబ్లీ టైగర్ హరీష్ రావు సార్కి అని చెప్పేసి ఈరోజు ప్రజలు చాలా సీరియస్గా హరీష్ రావు వైపు చూస్తూ ఉన్నారు. ఇటు కేసీఆర్ వల్ల ఇక పార్టీ లేవదు, ఇక కేటీఆర్ అనేటోడు వాడొక ముద్దు నిద్ర ఇచ్చాడు తప్ప వానికి ఏం తెలియలేదు, ఏం లేదు అని చెప్పేసి హరీష్ రావు వైపు చాలా స్పష్టంగా ఈరోజు ప్రజలు చూస్తున్నట్టుగా అర్థమవుతోంది. వాళ్ళ క్యాడర్, ప్రజలు కాదు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ క్యాడరు హరీష్ రావు వైపు చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆ వీడియోతోటి. సో ఇప్పటికైనా కానీ కేసీఆర్ గ్రౌండ్ ఏంటో, రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఇక నువ్వు, మీ కొడుకు, వీళ్ళిద్దరూ విపరీతమైనటువంటి ప్రచారాలు ఆపకపోతే, ప్రజలే దొంగలన్నట్లుగా, ప్రజలే తప్పు చేసినట్టుగా చిత్రీకరిస్తే మాత్రం తెలంగాణ ఆత్మగౌరవంతో కూడినటువంటి ఈ తెలంగాణ సమాజం ఖచ్చితంగా మీ ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొట్టుకొని మిమ్మల్ని అక్కడి నుంచి కూడా తరుముతారనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.